రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల జిల్లా మొదటి మహాసభ సిపిఎం జిల్లా కార్యాలయంలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కన్వీనర్ విజయలక్ష్మి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు మార్గం వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కన్వీనర్ విజయలక్ష్మి అన్నారు. తోపుడు బండ్ల వ్యాపారస్తులను ప్రోత్సహించాలని ఆమె అన్నారు. అలాగే నెల్లూరు రూరల్ అధ్యక్షులు ముఖ్య అతిథి మన హాకర్స్ రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మి అలియాస్ బుజ్జమ్మ గారిని వేదిక మీదకి మా ముఖ్య అతిథి బుజ్జమ్మ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ఈ రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల సంఘానికి ఒక ముఖ్య నాయకురాలుగా ఉంటున్నారు. ఆమె ఈరోజు మన ప్రధాన వక్త. కాయగూరల కార్మికుల పోరాటంతో మార్జిన్ వ్యాపారస్తులు వచ్చినారు. పాత ఇనుము మనం ఎన్నుకొని భవిష్యత్తులో మన జిల్లాలో కూడా ఈ రోడ్డు మార్జిన్ అట్లాగే పుచ్చిరెడ్డిపాళెం, రాజుపాళెం ఇటువంటి ప్రాంతాలలో ఎక్కడికెక్కడ మన ఈ వ్యాపారస్తులు మన సిఐటిలో అంతర్భాగంగా తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు చేసుకోవడాలు, తర్వాత మున్సిపల్ వాళ్ళు అక్కడ వాళ్ళని వచ్చి వేధించడాలు, అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉంటారు పోలీసులు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే యూనియన్లో లేకపోవడం. మనం ఒక యూనియన్ పెట్టుకుంటే ఆల్రెడీ ఇక్కడ యూనియన్ బాగా. ఈరోజు తోపుడు బండ్ల వ్యాపారస్తుల పైన అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళకి మున్సిపాలిటీకి సంబంధించి ఐడి కార్డులు ఇవ్వాలి, వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, తర్వాత లైసెన్సులు ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే చదువుకున్న యువత ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా ఈరోజు పక్కదారిని పట్టకుండా కుటుంబానికి సహాయపడాలని చెప్పి ఈరోజు తోపుడు బండ్ల వ్యాపారాలను ఎంచుకుంటా ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోకపోయినా వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళు ఈ వ్యాపారాలు చేసుకున్నప్పటికీ ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఆ ఏరియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు వీళ్ళపైన విపరీతమైన ఫైన్లు వేయడము, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాడులు చేయడము, వాళ్ళు ఏదైనా రోడ్లకు అడ్డం వచ్చినా నిర్దాక్షిణంగా సరుకు బండిపైన ఉండే సరుకు అంతా కూడా తీసి పడేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. పార్లమెంటే వీళ్ళకి చట్టం చేసింది ఏమని, ఎక్కడైతే జనసంచారం ఉంటుందో అక్కడ మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి వీళ్ళకి పార్లమెంట్ చట్టం చేసింది. దానికి సంబంధించి మున్సిపాలిటీ నీళ్ల సౌకర్యం, కరెంటు సౌకర్యం అన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు అధికార పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళపైన విపరీతంగా దాడులు చేయడం, అక్కడ వాళ్ళ మనుషులను పెట్టించడం, వీళ్ళని తరిమేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రక్షణ కావాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉండే జనరేషన్ లో చదువుకునే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినప్పటికీ ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. వీళ్ళకి రుణాలు ఇవ్వాలి. రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా వీళ్ళు బ్యాంకులు రుణాలు ఇచ్చి దాని ద్వారా తీసుకోవాలి. కానీ వీళ్ళు అధిక ఫైనాన్సులు ప్రైవేట్ వాళ్ళ దగ్గర రోజువారీ వడ్డీలకి రోజువారీ ఫైనాన్సులు అన్ని చేసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అలా లేని పక్షంలో మేము సిఐటియుగా ఇక్కడ ఈ సమస్యలపైన అంతా కూడా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను.
45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టరులో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.